నేను అరుణానందగిరి. ఇక మార్నింగ్ వీడియో కంటిన్యూటీ చూద్దాం రండి. మంచి కలర్ఫుల్ ఉంది. అయితే రాళ్ళ పూలు కూడా ఒకసారి తెచ్చుకోవాలి, మళ్ళీ సీజన్ అయిపోతుంది కదా. పూలను చూడంగానే ఎంత ప్రశాంతత అనిపిస్తుందో చెట్ల మీద. వాటికి ఎవరు నీళ్ళు పోస్తాండ్రు, ప్రకృతి ఎంత మంచిగా అనిపిస్తుంది. టీ కూడా రెడీ అవుతుంది. ఇక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం, టీ తాగుదాం, తర్వాత కర్రీ సంగతి చూద్దాం. చూడండి, మనము పెసరపప్పును ఉడకబెట్టుకున్నాం. మంచిగా కడిగిన తర్వాత మంచినీళ్ళు పోసి పసుపు కొద్దిగా నూనె వేసి ఉడకబెట్టినాం. మొన్న ఒకసారి చూసినాం కదా, అట్లనే సరే. ఇప్పుడు దీంట్లో పుంటి కూర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అంతే, ఈ మూడే వేస్తున్నా. ఇది కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఎండుమిర్చితోటి పోపు వేయాలి, మస్తు మంచిగా ఉంటుంది. దీనికి చారు అట్లాంటిది కాంబినేషన్ అవసరం లేదు. నేను పుంటికూర పప్పు, గోంగూర పప్పు చేస్తున్నా, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక దీనిలో ఉప్పు కారం వేసి ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత పోపు వేసుకుంటే సరిపోతుంది. సింపుల్ రెసిపీ. ఇక దీంతో మనం గోంగూర పచ్చడి, గోంగూర పప్పు కూడా వేసుకుంటాం. ఇప్పుడు మనం పచ్చడి కూడా వేసుకుందాం ఈరోజు. ఇప్పుడైతే పప్పు చూపిస్తున్నా. ఇక ఇది ఉడుకుతూ ఉంటుంది. ఉడికిన తర్వాత పోపు వేద్దాం, అంతే సింపుల్. ఈరోజు పుంటికూర పప్పు వేస్తున్నా. ఇక మిగతా పుంటికూరతోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నా, గోంగూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. ఇదంతా తెంపి మంచిగా కడగాలి. 2-3 సార్లు మంచిగా కడిగిన తర్వాత వాటర్ ఏం లేకుండా అంతా ఆరిపోయేటట్టు జాలి గిన్నెలు వేసి పెట్టాలి. దీనిలో కాయ కూడా వచ్చింది, కాయతోటి కూడా పచ్చడి చేసుకుంటారట. చూడండి, మన పుంటికూర పప్పు అయితే మంచిగా ఉడికింది. అయితే దీనిలో మనం పప్పుల పుంటికూర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, తర్వాత ఉప్పు కారం వేసినాం కదా. అవసరం అనుకుంటే ఒక చెంచాడు వాటర్ వేసి మనం దాన్ని ఉడకనిస్తున్నాం, అంతే. ఇటు రైస్ కూడా పెట్టిన. ఈరోజు మార్నింగ్ 9:30, 10కే వంట చేస్తున్నా నేను. ఇక అక్కడైతే పుంటికూర కడిగి పెట్టిన. ఇప్పుడు ఈ లోపల సల్ల చేసేయాలి. మనం కూర వండేటప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేస్తాం కదా, అప్పుడే సల్లలా కూడా వేసేస్తా. ఇక మళ్ళీ ఏదో ఒక పనిలాగా అనిపించేది. వెంటనే ఇంత ఉప్పేసి బీటర్ తోటి బీట్ చేసి చల్లటి నీళ్ళు పోసినామంటే చల్ల రెడీ అయిపోతుంది. ఇక పప్పు కూడా పోపేసుకుందాం. ఈరోజు మార్నింగే బయటకు వెళ్ళేది ఉందని మా వారికి తొందర లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. అయితే మనం ఎటన్నా లంచ్ చేసిపోతే ఆరాం అనిపిస్తుంది. చూడండి, పప్పు కోసం అయితే పోపు కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత 2 స్పూన్లు వేసుకుంటే చాలు. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేయాలి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అంతే సింపుల్గా. వెల్లుల్లిపాయలు బ్రౌన్ అయ్యేటట్టు చూసుకోవాలి, పోపు టేస్ట్ ఉంటుంది. ఇక ఇప్పుడైతే మన వంట రెడీ అయిపోయింది.